బుల్జన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అర్ధరాత్రి కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగించారు. కార్మికులు సమ్మెలో ఉండగా ప్రైవేట్ కార్మికులతో అధికారులు అర్ధరాత్రి చెత్త తీపిస్తుండగా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అధికారులు కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. సో ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. ప్రతిభ అయితే గడిచినటువంటి 13 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం పేరుతో ఒక్కసారిగా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా, పారిశుద్ధ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టడంతో చెత్తా చెదారాలతో నగరాలు, పట్టణాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పర్మనెంట్, అదేవిధంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది కార్మికుల చేత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా పారిశుద్ధ కార్మికులు అడ్డుకుంటున్నారు. నిన్న రాత్రి సమయంలో సచివాలయ ఉద్యోగులు, పోలీసులు, అదేవిధంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో చెత్తా చెదారాలను ఎత్తే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. ఈ క్రమంలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఉన్నటువంటి కమిషనరు, పోలీసులకి, ఇటు మున్సిపల్ లో ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందికి తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. తమని పక్కన పెట్టి ఎలా వేరే వ్యక్తుల చేత ఈ పనులు చేపించుకుంటారంటూ కూడా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పారిశుద్ధ కార్మికులు. దీంతో పోలీసులకి, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు మధ్య వాదోపవాదాలు అయితే జరిగాయి. ఏదైతే ట్రాక్టర్ లో చెత్త తరలించేటటువంటి ట్రాక్టర్ ని కూడా అడ్డుకొని ఆ చెత్తనంతా కూడా రోడ్డు మీద పారబోసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక గూడూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపించింది. నిన్న రాత్రి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా చెత్తని ఎత్తే ప్రయత్నం చేయగా పారిశుద్ధ కార్మికులు అయితే అడ్డుకున్నారు. రాత్రి సమయంలో కలెక్టరేట్ వద్ద తమ నిరసనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి మొత్తం కూడా నగరము, పట్టణాల్లో ఉన్నటువంటి చెత్తని ఎత్తే ప్రయత్నం పారిశుద్ధ సిబ్బంది అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెలోనే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెని వదిలి ఇటు పోయే పరిస్థితి లేదని చెప్పి పారిశుద్ధ కార్మికులు హెచ్చరిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలని, నెరవేర్చకపోతే మాత్రం దీనిపైన తగిన విధంగా కూడా సమ్మెని ఉధృతం చేస్తామని మాత్రం పారిశుద్ధ కార్మికులు హెచ్చరిస్తున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.